गाइस वेलकम बैक टू अवर चैनल నేను మీ ధర్ని ఈ రోజుటి వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ నుంచి డైలీ రొటీన్ తీసాను వైషుకి ఈ రోజు వైషుకి అవునా అమ్మ వచ్చింది పప్పు పెట్టమ్మకి ఈ వీక్ లో థర్డ్ వీడియో అంటే లాస్ట్ వీడియో అయితే ఇది మార్నింగ్ నుంచి వైషు నిద్రపోతున్నప్పటి నుంచి తీసాను ఇంకా లేవలేదు ఇప్పుడు లేసింది నాకల చూడు చిట్టి తల్లి ఏం చేస్తున్నావు చెప్పు బ్రష్ బాగా నీట్ గా చేయి అట్లేనా బ్రష్ చేసేది కాదు నాన్న నువ్వు సరిగానే బ్రష్ చేయవు మళ్ళా రెండోసారి నేను చేపిస్తానంటే సెకండ్ టైం వద్దంటావు అప్పుడు అయిపోయిందా అక్కి పిల్ల నువ్వు వద్దు బాగా బ్రష్ చేయి బాగా నీట్గా బ్రష్ చేయి తోమి అంటావు సరే ఇడదా ఇడదా దా తోమి సార్ మళ్ళీ ఎందుకు చెప్తావు ఊరికనే తోమించుకో నీట్గా చేయాలి బ్రష్ ఓకేనా ఇంకా మార్నింగ్ లేవగానే వైషుకి డ్రై ఫ్రూట్స్ లడ్డూతోనే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ బ్రష్ అయిపోయిన వెంటనే డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇస్తాను తినమని చదువుకుంటూ తినమని చెప్తున్నాను ఇక్కడ కానీ ఈ మధ్య ఏమైందంటే అల్లరి ఎక్కువైపోయింది ఫోన్కి ఎక్కువ అలవాటు అయిపోతుంది ఫోన్ చూస్తూ తింటోంది ఇంకా వీడియో కోసం నేను బుక్స్ అయితే పెట్టాను బుక్స్ చెప్తా లడ్డు తిను ఓనన్నా అది చెప్పేలా చెప్తాను కొరుకో ఏందివా షేప్స్ అండ్ కలర్స్ కాదు నాన్న ప్రతి బుక్ అదే ఉంటుందా ఇది ఆల్ఫాబెట్స్ మా ఆల్ఫాబెట్స్ ఓకేనా అది తీసుకో ఫ్రూట్స్ బుక్స్ తీసుకో కొరుక్కొని చెప్పు ఇంకా లడ్డు తిన్న 2 అవర్స్కి టిఫిన్ అయితే పెడతాను నేను ఇక్కడ ఈ మధ్య చదివిక వయసుకు చాలా రోజులు అయిపోయింది అయినా ఎంత బాగా చెప్తోంది కదా పిల్లలకి అదే చూడండి మర్చిపోతాం అనుకుంటారు అస్సలు మర్చిపోరు ఇంకా నేను ఈ మధ్య డైలీగా నేర్పిస్తూ చదివిస్తూ ఉంటే ఇంకా బాగా నేర్చుకోండి వయసు నేనే ఈ మధ్య ఎక్కువ చదివించడం లేదు కానీ చాలా రోజులకు బుక్ పట్టినా కూడా వయసు కరెక్ట్గా చెప్తాంది ఏది కానీ మర్చిపోకుండా సరే నెక్స్ట్ సింహం లయన్ నోట్లో మింగే పులి టైగర్ వెరీ గుడ్ మా ఇంకా వాళ్ళ నాన్న టిఫిన్కి వచ్చి డ్యూటీకి తిరిగి బయలుదేరుతుంటే బండికి నేను వస్తానని ఎక్కేదానికైతే వెళ్తోంది ఇక్కడ మనం యూట్యూబ్ గురించి ఒక టాపిక్ మాట్లాడుకుందాం ఈ మధ్య నేను ఎక్కువ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెడుతున్నాను కదా ఏదైనా ఫంక్షన్లో వచ్చినా ఏదైనా గుడికి వెళ్ళినా కూడా ఈ మధ్య ఎక్కువ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే మ్యూజిక్ మీద కాపీరైట్స్ పడే అవకాశం ఉంది ఏమంటే మన యూట్యూబ్ ఛానల్ ఎత్తుకుపోయి వేరే వాళ్ళ చేతిలో పెట్టినట్టు ఉంటుంది ఎందుకంటే దాని మీద మనకి ఎటువంటి లాభం ఉండదు కానీ ఈ రోజు నేను ఏమనుకునేదాన్ని అంటే మానిటైజేషన్ జరిగినాక నేను ఓన్ వాయిస్ ఇస్తాంలే మానిటైజేషన్ జరిగేంత వరకు మ్యూజిక్లో యాడ్ చేద్దాం అనుకున్నా కానీ నా ఆలోచన తప్పని అయితే మా ఆయన అన్నాడు నువ్వు మానిటైజేషన్ జరగడం కోసమే కదా కష్టపడుతున్నావు అప్పుడు నీకు అన్ని కాపీరైట్స్ పడి వ్యూస్ నీది కాదన్నప్పుడు నీకు ఎలా మానిటైజేషన్ జరుగుతుంది అని అయితే చెప్పాడు అప్పుడైతే నాకు ఐడియా వచ్చింది మనం ఇప్పటి నుంచే పర్ఫెక్ట్గా వీడియోలు తీస్తూ ఉంటే మానిటైజేషన్ రెడీ అవుతుంది కదా అని అయితే అప్పుడు ఐడియా వచ్చింది అనమాట ఇంకా వాళ్ళ నాన్నని పంపించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్తుంది వయసు బుక్కులా ఇదో నా బుక్కులేడా బుక్కులు చదువుకుంటావా సరే కూర్చొని అవునన్నా సరేలే ట్రావెల్స్ చెప్పు ట్రావెల్ బుక్ వెహికల్స్ దీని అట్ట కూడా పెరికేసినావా నేను చెప్పొద్దు నువ్వు చెప్తావా మళ్ళీ చెప్పు అంబులెన్స్ సరే వైషు దేని మీద కాలు పెట్టుకోండు స్లిప్ అవుతుంది నానా వైషు తల్లి బుక్స్ అట్లనే వైషుకి స్నానం చేపించాను కానీ బొట్టు అవేం పెట్టలేదు పాస్తా చేశాను టిఫిన్లోకి అయ్యో చిట్టి తల్లి సారీ మా అంత క్యూట్గా చెప్తున్నావో కాలుతుందని మళ్ళీ అది చల్లగా చేసి అయితే పెట్టాను వయసుకి ఇంకా వాళ్ళ నాయన్ని డ్యూటీకి పంపించేటప్పుడు వయసు చెప్పే జాగ్రత్తలు ఉంటుంది ఒక్కొక్కసారి మూడు బాగాలేదనుకోండి డ్యూటీకి పోవద్దు నాన్న అని చెప్పులు ఎత్తుకుపోయి దాచిపెట్టేస్తుంది ఇంకా ఒక్కొక్కసారి మూడు బాగుంటే చిన్నగా పోనన్నా బండిలో పోయిరా తొందరగా వచ్చేరన్నా ఫోన్ చెయ్యి అని అయితే చెప్తుంది ఇక అంతేనండి ఈ వీక్లో లాస్ట్ వీడియో ఏదో కొత్తగా ట్రై చేశాను వయసు మార్నింగ్ రొటీన్ అని ముందు మంచి వీడియోతో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఒక్క లైక్ చేయరా